హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు A4 షీట్ కోడింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. అంటే ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు చెప్పిన వీడియోస్ కానీ ఇంతకుముందు చెప్పిన సెషన్స్ కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే గైస్, లెట్స్ గో ఇన్ టు అవర్ సెషన్. ఓకే గైస్, టుడే సెషన్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్. కొంతమందికి ఫంక్షన్స్ అనే దాని మీద ఐడియా ఉండొచ్చు. ఓకే, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్. నేను ఈ ఫంక్షన్స్ అనేది కొంచెం బాగా క్లారిటీగా అర్థం అవడం కోసం దీన్ని 3 పార్ట్స్ విడదీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఫంక్షన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది, ఎలా అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని మీరు ఫన్నీగా తీసుకోకండి, జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అది. సపోజ్ ఇది మీ హౌస్ అనుకోండి. ఓకే, అండ్ మీ దగ్గర ఒక రోబోట్ ఎవరైనా ఉన్నారనుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్ అనుకోండి, ఎవరో ఒకరిని అనుకోండి. ఒక దూరంగా ఒక షాప్ ఉంది. ఓకే, మీకు రోజు అయినా అవసరమైన థింగ్స్ కానీ ఏదైనా మీరు రోజు ఆ రోబోట్ని పంపించి అడ్రస్ చెప్పి షాప్కి వెళ్ళి తీసుకురామని చెప్తారు. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక చాక్లెట్ అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ రోబోట్కి అడ్రస్ చెప్పి చాక్లెట్ తీసుకురామని చెప్పాలి. నేను అడ్రస్ అనేది ఇక్కడ అలర్ట్లో ఇస్తున్నాను. మీకు అందరికీ అలర్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలుసు అనుకుంటా. ఓకే, సపోజ్ అలర్ట్ గో స్ట్రైట్ అంటే మీ హౌస్ నుంచి కొంచెం ఫ్రంట్కి రావాలన్నమాట. ఓకే, ఇది గో స్ట్రైట్ అని చెప్పి అలర్ట్లో ఇస్తే అది కొంచెం ఫ్రంట్కి వెళ్తుంది. దాని తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలి. అంటే అలర్ట్ టేక్ లెఫ్ట్ అంటే ఆ రోబోట్ అనేది ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటుంది. ఓకే, దాని తర్వాత లెఫ్ట్ తీసుకుండి కొంచెం స్ట్రైట్కి వెళ్ళాలి కాబట్టి అలర్ట్ గో స్ట్రైట్ అంటే లెఫ్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళాలి. ఓకే, ఇది స్ట్రైట్. అండ్ మళ్ళీ మనం షాప్కి వెళ్ళాలంటే కనుక అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి కాబట్టి అలర్ట్ టేక్ రైట్. ఓకే, ఇప్పుడు షాప్కి వస్తాం. ఇప్పుడు మనం చాక్లెట్స్ తీసుకోవాలి కాబట్టి అలర్ట్ బై చాక్లెట్స్ అంటే ఇప్పుడు రోబోట్ చాక్లెట్స్ అనేది కొంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం బ్యాక్కి ఇంటికి వచ్చేయాలి కాబట్టి అలర్ట్ గో స్ట్రైట్. అక్కడ రైట్ తీసుకున్నాం కాబట్టి వెనక రావాలంటే టేక్ రైట్. అండ్ గో స్ట్రైట్. అండ్ మన ఇంటికి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ తీసుకోండి. అలర్ట్ అంటే అలర్ట్ టేక్ లెఫ్ట్ అండ్ అలర్ట్ బ్యాక్ టు హోమ్. అంటే ఇప్పుడు ఆ రోబోట్ మీ ఫ్రెండ్ ఎవరు అనేది చాక్లెట్ కొనేసి ఇంటికి వచ్చేసారు. అది ఇప్పుడు ఇవన్నీ అలర్ట్లో రాసాం. అంటే ఇప్పుడు మీకు సపోజ్ మీకు కావాల్సినప్పుడల్లా రోబోట్కి అడ్రస్ చెప్పి బయటికి పంపించాలంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు అన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి. అదే ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. అదే ఇదంతా కలిసి ఒక ఫంక్షన్లో పెట్టుకుంటే కనుక సపోజ్ అసలు ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ఉండి దానికి ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది ఫంక్షన్. డిఫాల్ట్గా ఫంక్షన్ అనేది స్ట్రక్చర్ అలా ఉంటుంది. అంటే ఈ కర్లీ బ్రాసెస్ మిడిల్లో మీ డేటా అనేది ఇచ్చుకుంటాం. అంటే మీరు ఏవైతే రాయాలనుకుంటున్నారో అది లోపల ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం అలర్ట్స్ అని యూజ్ చేసాం కదా, దీనికి ఒక ఫంక్షన్ ఇద్దాం. ఫంక్షన్
నేను నేమ్ వచ్చేసి గెట్ చాకో అని పెట్టుకున్నాను. అంటే చాక్లెట్ అని చెప్పి గెట్ చాకో అని పెట్టాను. ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ లాస్ట్‌లో మనదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ టు హౌస్ అయిపోయిన తర్వాత కర్లీ బ్రేస్ క్లోజ్ చేశాను. అంటే ఇప్పుడు మనం రాసిన అలర్ట్స్ అన్నీ స్ట్రక్చర్ అంతా ఫంక్షన్‌లో ఉంది. ఇప్పుడు డైలీ మనం కావాల్సినప్పుడల్లా అలర్ట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోకుండా ఇది ఒక సింపుల్ వే అనమాట. ఈసారి నుంచి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు జస్ట్ గెట్ చాకో అంటే ఆ అలర్ట్స్ ఉన్న మనం ఏదైతే కర్లీ బ్రేసెస్ లోపల డేటా ఇచ్చామో ఆ డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ షార్ట్ కట్ వే. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం తెలియాలి అంటే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి, ఫంక్షన్ ఎలా కాల్ చేయాలో తెలియాలి. సపోజ్ క్రియేటింగ్ ఫంక్షన్ అంటే అసలు ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ ఏదో ఒక నేమ్, మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోండి, బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. అది నేమ్ మొత్తం అంతా అనమాట. మనం కాల్ చేసే విధానం అలా ఉంటుంది. కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి లోపల మీకు కావాల్సిన డేటా అంటే మనం ఇందాక అలర్ట్స్ ఏవైతే రాసామో అది, లేదంటే మీకు ఏ డేటా కావాలో ఆ డేటా ఎగ్జిక్యూట్ అయ్యే డేటా లోపల రాసుకుని కర్లీ బ్రేస్ క్లోజ్ చేయాలి. ఇది ఫంక్షన్ క్రియేట్ చేసే స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫంక్షన్ని ఎలా కాలింగ్ చేయాలి. ఓకే. కాలింగ్ ఫంక్షన్ అంటే మనం ఏదైతే నేమ్ ఇచ్చుకున్నామో ఫంక్షన్కి, మనం ఇప్పుడు ఇక్కడ గెట్ చాకో అనేది మన ఫంక్షన్ నేమ్ కాబట్టి మనం కాల్ చేసినప్పుడు గెట్ చాకో అని చెప్పి జస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సెమీకాలన్ అంతే. ఈసారి నుంచి మనం గెట్ చాకో అని చెప్పేస్తే ఆటోమేటిక్గా మన ఫంక్షన్లో ఏమైతే డేటా రాసామో అదంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఇది ఫంక్షన్ యొక్క స్ట్రక్చర్. ఓకే. డోంట్ వరీ, జస్ట్ ఇది సింపుల్ థింగ్. ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకసారి మనం దీన్ని నార్మల్గా ప్రాక్టికల్గా ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే గైస్, ఇప్పుడు మనం దాన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ ఓపెన్ విఎస్ కోడ్. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్స్ ఏదైతే చెప్తున్నానో అది ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి సేమ్ దాంట్లోనే చేస్తున్నాను. మీకు ఒకవేళ లేకపోతే కనుక క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ నేను జావాస్క్రిప్ట్ అనేది ఫంక్షన్ మీద క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే ఫంక్షన్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం అలర్ట్స్ ఇందాక ఇచ్చాం కదా, ఇప్పుడు అలర్ట్స్ రాసుకుందాం. ఫస్ట్ అడ్రస్, అది మన డైరెక్షన్ చెప్పాం కదా, అది రాద్దాం. అంటే అన్ని రాయట్లే కానీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఒక 6-7 రాస్తాను. alert go straight, alert okay, take left, alert and take right, alert buy chocolates, and alert go straight, and alert take right, and alert బ్యాక్ టు హోమ్. జస్ట్ మీకు అర్థం అవడం కోసం జస్ట్ నార్మల్గా రాస్తాను. ఓకే. ఇప్పుడు ఇది అలర్ట్ అవుట్పుట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం సపోజ్ ఒకవేళ అవుట్పుట్ చూస్తే కనుక ఫస్ట్ ఫంక్షన్ డాట్ జేఎస్ని మనం HTMLలో ఇనిషియలైజ్ చేసుకోండి. ఓకే. రన్ ఆన్ సర్వర్ చేసుకోండి. అవుట్పుట్ చూస్తే మీరు రాసిన అలర్ట్స్ అన్నీ కానీ ఎలా డిస్ప్లే అవుతాయి. ఓకే. మీరు ఎన్నిసార్లు ఒకవేళ మీకు రోజు అది ఓకే అంటే ఫంక్షన్ లేకుండా చేసుకుంటే కనుక మీరు రోజు రాసుకోవాలి. అది అలర్ట్స్ అన్నీ డైలీ రాసుకొని చేయాలి. ఓకే. అది ఒకవేళ ఫంక్షన్లో రాస్తే కనుక ఫంక్షన్ అని పెట్టుకోండి. గెట్ చాకో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి లాస్ట్లో కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీకు రాదు, ఎందుకంటే మనం జస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం కానీ ఫంక్షన్ కాల్ చేయలేదు. ఓకే. ఇప్పుడు లాస్ట్లో ఫంక్షన్ కాల్ చేసేది ఆల్రెడీ మీకు చెప్పిన ఏదైతే మనం నేమ్ ఇచ్చుకున్నామో ఆ నేమ్తో కాల్ చేయాలి. గెట్ చాకో సెమీకాలన్. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే కనుక అలర్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. మీరు అలా ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే మీకు ఈజీగా ఉంటుంది. అస్తమానం అలర్ట్స్ అన్నీ రాసుకోకుండా ఆల్రెడీ మనం రాసుకునే డేటాని మనకు కావాల్సినప్పుడల్లా కాల్ చేసుకోండి, చూసుకోవచ్చు అనమాట. ఇది ప్రాక్టికల్గా ఫంక్షన్ అనేది ఏంటండి. అండ్ తర్వాత మనకి ఇంకా ఫంక్షన్లో 2 పార్ట్స్ అని చెప్పాను కదా ఉంటాయి. అదేంటి కొన్ని ఫంక్షన్స్ పారామీటర్స్ ఉండే ఫంక్షన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉండే ఫంక్షన్స్ ఉంటాయి. అవి కూడా నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేస్తుండండి. అండ్
వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు ఛానల్‌లోకి రావాలంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. థ్యాంక్ యూ.